వరంగల్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మంచి మంచి కార్యక్రమాలతో ప్రతిసారి మిమ్మల్ని అలరించేటటువంటి వరంగల్ టీవీ ఈరోజు మరొక విభిన్నమైనటువంటి కార్యక్రమంతో ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాన్ని మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. ముందుగా 38,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు మా మీద ఉంచినటువంటి విశ్వాసానికి తగ్గట్టే మంచి మంచి కార్యక్రమాలని ప్రసారం చేస్తున్నాం. ఈ ప్రపంచానికి విద్యను, మేధస్సును, జ్ఞానాన్ని అందించినటువంటి దేశం పవిత్ర భారతదేశం. ఈ విద్యను అందించేటటువంటి వాడిని గురువు అనేటటువంటి అంటారు, గురువుగా పిలుస్తారు. అదంతా మీ అందరికీ తెలుసు. అంటే ప్రపంచానికి విశ్వగురువు మన దేశం అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. అయితే అందుకే మన శాస్త్రాలు కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నాయి. గురువుని సాక్షాత్తు బ్రహ్మతో పోల్చాయి. కాబట్టి గురువు యొక్క స్థానం ఎప్పుడు ఉన్నతమైనటువంటిదే. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈరోజు ఒక టీచర్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. టీచర్ అంటే మామూలు టీచర్ కాదు. తన కెరియర్ని ఏకోపాధ్యాయ పాఠశాలలో మొదలెట్టారంటే ఒకే టీచర్, అనేక మంది విద్యార్థులు, నిలువ నీడ లేనటువంటి ఒక ప్రదేశంలో తన కెరియర్ని స్టార్ట్ చేశారు. అక్కడి నుండి అంచెలంచెలుగా తన ప్రస్థానాన్ని మొదలెట్టి ప్రపంచం గర్వించదగ్గటువంటి విశ్వవిద్యాలయాలలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉండే చాలా విశ్వవిద్యాలయాల్లో వారు అక్కడ పిల్లలకి పాఠాలు బోధించడం జరిగింది. అక్కడ బోధన విశేషాలు, ఎలా పిల్లలకి చదువు చెప్తారు, ఇవన్నీ కూడా తను నేర్చుకొని రావడం జరిగింది. సో షీ ఈజ్ నన్ అదర్ దెన్ నిహారిక గారు. నమస్తే నిహారిక గారు. ఇట్స్ అ ప్రివిలేజ్ టు మీట్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. Can you explain about your family details, like your father, mother, parents, your education? Yeah, I'm glad that you are here to talk about me, and it's a privilege that you all came here. I'm born in a Air Force family. My dad was an Air Force personnel. He served his entire career in about 24 years, like in Air Force. Then he retired from it, then came back to his hometown. తర్వాత నాన్న అనుకున్నారు, సరే టీచర్గా జాయిన్ చేద్దామని తనకి అనిపించింది. సో అప్పుడే అనుకున్నట్టున్నారు నాన్న, టీచర్ జాబ్ ఈజ్ ద బెస్ట్ అనుకున్నారు. సరే ఒక 2 years తను టీచర్ జాబ్ చేశారు. తర్వాత తనకి మళ్ళీ ప్రొఫెషన్ చేంజ్ చేసి మళ్ళీ బ్యాంక్లోకి వెళ్ళారు. అప్పుడే అనుకున్నట్టున్నారు ముగ్గురు పిల్లల్ని ఏం చేద్దామని. సరే చిన్నవాళ్ళ చెల్లి ఉన్న తమ్ముడు ఇద్దరు ఇంజనీరింగ్లో చాలా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఎక్కువ నేను చిన్నప్పటి కూడా నాన్న ఎట్లా చెప్తే అట్లా నాన్న నా కోసమే మంచి ఆలోచిస్తారనిపించేది. సో నాన్న టీచర్ అయితే బాగుంటుంది అని అన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత నాకు కూడా ఏం అర్థం కాలేదు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి. సరే ఆయన చెప్పింది కరెక్టే కావచ్చు, టీచర్గా వెళ్తే బాగుంటుంది. సో ఐ థాట్ ఓకే, లెట్స్ లిసన్ టు హిమ్. అండ్ అలా ఐ డిడ్ మై టీటీసీ, B.Ed, M.Ed. So further it went on like that. From which university you did your BA and B.Ed? Like I had my education entirely in CBSE syllabus. So నేను వరంగల్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్. అలా లేటర్ ఆన్ JMJ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో BSc మ్యాథ్స్. తర్వాత అప్పుడే యూనివర్సిటీ చూస్ చేసుకునే క్రమంలో IGNOU, అదొక ఇంగ్లీష్ మీడియం, బేసికలీ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇప్పుడు మనకి కాకతీయ యూనివర్సిటీ, అదర్ యూనివర్సిటీస్కి వెళ్తే రీజనల్ లాంగ్వేజెస్ ఎక్కువ దాని మీద స్ట్రెస్ చేస్తూ ఉంటాయి. సో ఐ థాట్ దట్ ఓకే, IGNOU ఇస్ ద బెస్ట్ అని IGNOU నుంచే B.Ed, M.Ed చేయడం జరిగింది. దట్ టు జాబ్ వచ్చినాక. సో నేను జాబ్లో సెలెక్ట్ అయింది ఇంటర్ TTCతో సెలెక్ట్ అయ్యాను. సో ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. సో అప్పుడు నేను ఇంకా అన్మ్యారీడే. వెంటనే ఇంక నాన్న ఓకే చదువుకుంటున్నావు, జాబ్ వచ్చింది. సో నెక్స్ట్ పెద్దమ్మాయిని ఇంట్లో 22 yearsకే నాకు పెళ్ళి అయిపోయింది. 25 years లోపు ఇద్దరు పిల్లలు, మంచి ఇల్లు కట్టుకున్నాను. సో 25 yearsకి సెటిల్మెంట్ అయిపోయిందని అనిపించింది. కానీ ఆ 25 yearsకి నేను ఇంకా డిగ్రీ వరకే ఉన్నాను. అరే నా ఎడ్యుకేషన్ ముందుకు పోవట్లేదు అని అనిపించింది. తర్వాత అవకాశం ఏమనిపించిందంటే ఐ థాట్ లెట్ us డూ ఇన్ డిస్టెన్స్ మోడ్. అప్పుడు అనిపించింది. సో B.Ed, M.Ed, తర్వాత మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్, English, Maths, Psychology. Right now pursuing guidance and counseling from Regional Institute of Education from Mysore. So ఇప్పటి వరకు కూడా నేను నా ప్రొఫెషనల్గా ఉండుకుంటూ కూడా నా అకాడమిక్స్ని ఎప్పుడు కూడా మిస్ చేయలేదు. సో ఎవ్రీ ఇయర్ ఐఎమ్ గోయింగ్ ఆన్ విత్ మై academics. So teaching is your profession and passion also? Yeah, exactly.
సో అక్కడికి నేను ఫస్ట్ కేసముద్రంలో 1998లో నన్ను అక్కడ అపాయింట్ చేసినప్పుడు అసలు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అట్లీస్ట్ బిల్డింగ్ కూడా లేదు. ఒక చెట్టు కింద కూర్చొని ఫస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ పిల్లలే వచ్చేవాళ్ళు. ఆ తర్వాత మెల్లిగా ఊర్లో మొత్తం తిరిగి పోగేస్తే ఒక ఐ థింక్ 75 కిడ్స్ని గ్యాదర్ చేసి అట్లనే ఆ 2 years వాళ్ళతోని కూర్చున్నాను. తర్వాత 75 kids to 100 kids వచ్చారు. వాళ్ళకి వాళ్ళ భాష నేర్చుకోవడానికి కూడా కష్టమైంది, అదొక తండ. సో వాళ్ళ లంబాడా భాష నేర్చుకోవడము, తర్వాత 3 languages, నాకు ఆల్రెడీ 3 languages వచ్చి హిందీ, తెలుగు, ఇంగ్లీష్. అది కూడా 4th language నాకు ఒక ప్లస్ ఆన్ అయింది. ఇట్ వాస్ గుడ్. మెల్లిగా 11 years ఆ తండాలో చేశాను. నెక్స్ట్ లాస్ట్ ఒక ఇయర్లో అక్కడ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ రిటైర్ అయ్యి ఉంటే అక్కడ ఇంగ్లీష్ చెప్పే టీచర్స్ ఎవరు లేరు. ఎందుకంటే బేసికల్లీ నేను ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాను కాబట్టి అక్కడ మండల్లో అందరికి తెలిసింది తను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఉండే, ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉంది. సో అప్పుడు ఒక 1 year హై స్కూల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడే అనుకున్నాను ఇంకా ఈ ప్రొఫెషన్ నాకు సెట్, ఇందులోనే ఉండాలి. ఇలాంటి పిల్లల్ని మనలాగా అంటే వాళ్ళకు కూడా ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలి. ఐ మీన్ దే షుడ్ గో ఇన్ టు లార్జర్ సొసైటీ, లైక్ దే హ్యావ్ టు సీ ద వరల్డ్ లైక్ హౌ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్, దే షుడ్ ఆల్సో ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అని అనిపించుకొని ఇంకా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళాను. మేడం, తర్వాత మీరు సర్వశిక్ష అభియాన్ నుండి అడ్మినిస్ట్రేషన్కి ఇదంతా పని చూసుకున్నారు కదా, అక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా మీ పర్యటన ఎలా ప్రారంభమైంది? అంటే వేరే దేశాలకు వెళ్ళడం, అక్కడ విద్యా వ్యవస్థల్ని అధ్యయనం చేయడం, ఇదంతా ఎట్లా స్టార్ట్ చేశారు? 2013 వరకు ఆఫీస్లో చేశాను అసిస్టెంట్ జీసీడీగా. అప్పుడు ఎన్పీజీఎల్ యాక్టివిటీస్, ఎర్లీ చైల్డ్ సెంటర్స్, వాటి మీద ఎక్కువ కేజీబీవీస్ ఫార్మేషన్ అయింది. సో అక్కడే నాకు కొంచెం ఫ్రేమ్ అయింది. అంటే ఇట్స్ నాట్ దట్ నేను ఇక్కడే ఆగిపోదు డిస్ట్రిక్ట్ మటుకే, సో ఐ హ్యావ్ టు లీడ్ ఫర్దర్. సో అప్పటి నుంచి ఆపర్చునిటీస్ వెతకడం స్టార్ట్ చేసిన ఆన్లైన్లో, లైక్ వాట్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్ టీచర్స్కి ఇంకా అదర్ స్టేట్స్కి ఎట్లా వెళ్ళాలి. సో అక్కడి నుంచి ఏం చేశానంటే పేపర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నా జర్నీ 2016లో నేను గొర్రెకుంట హై స్కూల్లోకి వచ్చినాక ఒక ఇంటర్నేషనల్ లెవెల్ సెమినార్లో, కాన్ఫరెన్సెస్లో పేపర్స్ చేయడం అక్కడ నేను ప్రొఫెసర్స్ని, ఆల్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, యూనివర్సిటీ నుంచి వచ్చే వాళ్ళతోని ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. సో 2015లో కూడా ఒకసారి బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళది ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ ఒక ప్రొఫెసర్ మీరు మ్యాథ్స్ టీచర్ అయ్యి ఉండి ఇంగ్లీష్కి కాన్ఫరెన్స్కి ఎందుకు వచ్చారు అని అడిగారు. అంటే I asked him why I cannot attend. I have seen 99% of the English teachers attend such kind of conferences. So I said, see, destiny made me to go to become as a math teacher, but my passion is in English. And okay, why don't you try for a program which has a Fulbright scholarship? I mean, you'll get 100% scholarship, and you will travel to United States. There you'll meet many developing countries teachers. Then you'll have an interaction with them. Then you can develop the methods or the curriculum or the transactional things, whatever you have learnt over there. Come back to your own school and do it. So 2015లో ఆయన చెప్పింది గుర్తుపెట్టుకున్నాను. 16లో నా ఒక ఫ్రెండ్ పద్మప్రియ అని వెళ్ళింది. షీ లాస్ట్ ఇయర్ తను నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చింది. సో షీ గైడెడ్ మీ లైక్ వై డోంట్ యూ ట్రై, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ టీచర్స్ వెళ్తారు, ఎందుకంటే టోఫెల్ రాయాలి ఎగ్జామ్ కంపల్సరీ. మ్యాథ్స్ టీచర్ ఇండియా అక్రాస్ ఇండియా చాలా ఓన్లీ 10 to 15 మెంబర్స్ వెళ్ళారు. అవుట్ ఆఫ్ 320 టీచర్స్ ఓన్లీ 10 to 15 మ్యాథ్స్ టీచర్స్ వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ క్రాస్ అవుతారు, ఇంటర్వ్యూ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్, కానీ టోఫెల్ వచ్చే వారికి within 10 days యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. సో అక్కడ ఇంకా 1 year నేను ఆలోచించాను. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్. 2017 కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి దెన్ ఐ అటెంప్టెడ్. 2018 I could back that international leadership in education program. That was from United States India Education Foundation, USIFM. So వాళ్ళ ద్వారా ఈ 3 steps, 3 filtration అయింది: application process, interview and TOEFL. So I was one among the 64 participants from across globe, and one among 4 from India, and I was only the one from Telangana. మిగతా వాళ్ళు కేరళ, నాగాలాండ్ అండ్ ఢిల్లీ. సో మా జర్నీ 2018 జాన్లో వాషింగ్టన్ డీసీకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మమ్మల్ని మళ్ళీ డివైడ్ చేసి 4 different యూనివర్సిటీలో డివైడ్ చేశారు. సో నా ఫస్ట్ జర్నీ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ.
దెన్ అక్కడి నుంచి మమ్మల్ని 7 స్టేట్స్కి అదర్ యూనివర్సిటీస్కి వేరే నాతో వచ్చిన పార్టిసిపెంట్స్తో ఇంటరాక్షన్. సో అది ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇట్ వాజ్ లైక్ ట్రావెలింగ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్. అండ్ 3 days మేము యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళము, 2 days స్కూల్కి వెళ్ళి ఆ 3 daysలో మాకు ఏదైతే నేర్పించారో అదర్ కంట్రీస్ నుంచి మేము ఏమైతే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద కరికులం బేస్డ్ లైక్ మ్యాథ్ యాక్టివిటీస్ ఎట్లా డిఫరెంట్గా ఉంటాయో, సో వాళ్ళ నుంచి నేర్చుకొని మేము ఆ 2 days అక్కడ అమెరికన్ స్టూడెంట్స్కి మేము టీచింగ్ చేసేవాళ్ళం. సో నేను ఫస్ట్ చూసింది ఏంటంటే దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మన ఇండియా లాగా స్టూడెంట్స్ అక్కడ మనల్ని రిసీవ్ చేసుకోరు, అట్లీస్ట్ దే నాట్ లీవ్ అండ్ లుక్ ఎట్ అస్. సో అదే అంటారు కదా, ఇక్కడ గురు శిష్యుల మధ్యలో సంబంధం చాలా గట్టిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అక్కడైతే అసలు ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్, బట్ వాళ్ళకి ఆ కల్చర్ బేస్డ్ కల్చర్ అనుకోండి అంతే. బట్ దే ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ నుంచి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఇక్కడ పిల్లలకి, అంతా ఇప్పుడిప్పుడే వస్తుంది. లైక్ దే ఆర్ నాట్ యూజ్ టు ఇట్. లైక్ అంటే అక్కడ విద్యార్థులకి మన వాళ్ళకి తేడా ఎక్కువగా ఏం గమనించారు? వాళ్ళు ప్రశ్నిస్తుంటారు ప్రతిదాన్ని, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ప్రశ్నించనివ్వం. ట్రూ, ఆబ్వియస్ అది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే గురువు అంటే ఒక మంచి ఒక అంటే ప్రతిష్టాత్మకమైన ఒక స్థానం ఇచ్చారు కాబట్టి, ఉన్నతమైన స్థానం. యా, సో భయపడతారు ఏదైనా ప్రశ్నించాలంటే. అక్కడ ఏంటంటే ఈక్వాలిటీ అనేది బాగుంటుంది. అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాట్ ఎవర్ యూ కెన్ ఆస్ యూ క్యాన్, దెర్ ఇస్ నో బ్యారియర్స్ ఇన్ బిట్వీన్ అన్నట్టు ఉంటుంది అక్కడ. తర్వాత బోధించే విధానంలో తేడా ఏముంటుంది? మన దగ్గర అన్నీ ఉంటాయి, మనం చాక్లెట్ ఇచ్చి నేర్పిస్తాం, బెత్తం పట్టి నేర్పిస్తాం, తొడగిల్లి నేర్పిస్తాం, చెవుగిల్లి నేర్పిస్తాం. అట్లాంటిది ఏమైనా ఉంటుంది అక్కడ? అక్కడ ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, అవి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఎట్లా? లైక్ అక్కడ కంప్లీట్ వాళ్ళకి అసలు టెక్స్ట్ బుక్ అనేది ఉండదు. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంటుంది, బ్యాగులు ఏం మొయ్యరు. దే ఓన్లీ జస్ట్ క్యారీ ఏ ల్యాప్టాప్ ఆర్ లైక్ ఐప్యాడ్. అండ్ ఈవెన్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు మొత్తం వాళ్ళు క్యాలిక్యులేటర్ మీదే చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్నెస్ ఇంపార్టెంట్. వాళ్ళు ఈవెన్ పెన్ను పేపర్ పెట్టి చాలా తక్కువ యూజ్ చేస్తారు. బట్ వాళ్ళు ఏంటంటే క్లాస్ కూడా ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు. మనకి ఇక్కడ టీచర్ చెప్తేనే వాళ్ళు నేర్చుకోవాలి. అక్కడ ఏంటంటే వాళ్ళకి ముందు నుంచే వాళ్ళకి దే ప్రిపేర్ ఫర్ ద క్లాస్. వాళ్ళకి నెక్స్ట్ డే జరిగే చాప్టర్ ఏంటి వాళ్ళకి ముందే టీచర్స్ చెప్తారు. దెన్ ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్. నిహారిక గారు, విద్యా వ్యవస్థ విషయంలో వచ్చే వరకు మీరు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా చూశారు కదా. ఈ వ్యవస్థల్లో మన దేశపు వ్యవస్థ మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడ వ్యవస్థ ఎలా ఉంటుంది? అక్కడ ప్రశ్నించే తత్వం ఎక్కువ కదా, ఇక్కడ ఎలా అనిపిస్తుంది సంక్షిప్తంగా? ఇక్కడ మన పిల్లలు ప్రశ్నించడం అనేది అసలు వాళ్ళకి అలవాటు కూడా ఉండదు. అసలు ప్రశ్నించాలి, టీచర్ ఏది చెప్తే అది వినాలి అంతే. టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అది చదవాలి. కొత్తగా మనం నేర్చుకోవాలి, కొత్తగా ఇక్కడి నుంచి అంటే గూగుల్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి అనేది తక్కువ మాత్రం బేసిక్. ఇంకా రూరల్ పిల్లలకి ఇంకా అసలు రావట్లేదు. సరే అర్బన్ పిల్లలు వదిలేయండి, ఎందుకంటే వాళ్ళకి గ్యాడ్జెట్స్ ఉంటాయి, పేరెంట్స్ ఉంటారు. కానీ స్పెసిఫికల్లీ రూరల్ చిల్డ్రన్కి అస్సలు ఉండదు, ఎందుకంటే మొబైల్స్ ఉండవు, వాళ్ళ ఇంటి ఉండదు. కానీ ఒక ల్యాబ్ స్కూల్లో ఫామ్ చేయడానికి అప్పుడు ఒక థాట్ వచ్చింది నాకు. స్కూల్లో ఒక ల్యాబ్ ఉంటే అట్లీస్ట్ మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి పెట్టిస్తే పిల్లలు అట్లీస్ట్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు యుఎస్లో పిల్లలు ముందు ఒక రోజు ముందే వెళ్ళి చదువుకొని వస్తారు. నెక్స్ట్ డే టీచర్స్ని ప్రశ్నించడం ఎలా చేస్తారు? వాళ్ళు ముందు తెలుసుకున్నారు కాబట్టి చెప్తారు. ఇక్కడ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి చెప్తారు. సో అట్లనే ఇక్కడ కూడా పిల్లలు ప్రశ్నించే తత్వం ఉండాలి, వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాలి, ఇట్లా టీచర్స్ని అడగాలి క్వశ్చన్. సో అలా క్రమంలో ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే మెల్లిగా కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ని, ఎన్జిఓస్ని, అలాంటి వాళ్ళని అప్రోచ్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నా ఓన్ క్లాస్మేట్స్ వాళ్ళందరితో కూడా నేను అప్రోచ్ అయ్యి ఒకసారి వాళ్ళకున్న కార్పొరేట్ ఫండ్తో మన స్కూల్స్కి ఏం చేయగలుగుతారు, రాగలుగుతారా లేదా, అలా మీట్ ద మెంటర్ అనే ఒక ప్రోగ్రామ్, అలాగే మెన్స్ట్రోపీడియా, మెయిన్ గర్ల్ ఎడ్యుకేషన్ మీద. సో నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ గర్ల్ ఎడ్యుకేషన్ మీద ఉండేది, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద. ఎందుకంటే నేను మీరు చెప్పినట్టు నేను అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అక్కడ 4 years చేసి వచ్చినప్పుడు 352 స్కూల్స్లో నేను ఎన్పిజిఎల్ యాక్టివిటీస్ చేసేదాన్ని, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్. సో ఆ ప్రోగ్రాంలో నేర్చుకున్నప్పుడు ఇక్కడ కూడా అప్పుడేమో వైడ్ ఎక్స్పోజర్ ఉండేది. కానీ మనం గోరెకుంట మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామని ఎక్కువ ఆ పేరెంట్స్తో మాట్లాడడము,
అమ్మాయిలతో మాట్లాడడం, వాళ్ళకి ఏది మెయిన్ అయితే అప్పుడు అనిపించింది వీళ్ళకి మెంటరింగ్ ఇంపార్టెంట్, మోటివేషన్ ఇంపార్టెంట్, వీళ్ళకు బేసిక్ ఎమ్యూనిటీస్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న స్కూల్. సో అలా ఫస్ట్ ఏం చేశానంటే మోటివేషనల్ క్యాంప్స్ పెట్టియడము, డెంటల్ క్యాంప్స్ వచ్చాయి. అలాగే ఎప్పుడైనా యూఎస్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మోటివేషనల్ స్పీచెస్ ఇప్పించేది. సో బేసిక్ నెసెసిటీస్ లైక్ బెంచెస్, బుక్స్, పెన్స్ అలాంటి స్టేషనరీ ఐటమ్స్ కూడా వాళ్ళకి, అట్లీస్ట్ బ్యాగ్స్, సో వాటర్ బాటిల్స్. సో నా ఫ్రెండ్స్ ఒక స్టీల్ బాటిల్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. సో 150 స్టీల్ బాటిల్స్ ఇవ్వడము. సో కూర్చోడానికి చైర్స్ లేకపోతే చైర్స్ ఇప్పించాను. సొసైటీ అనే ఒక ఎన్జిఓ వాళ్ళు మాకు లైబ్రరీలో చైర్స్ అరేంజ్ చేశారు. కానీ ఆ లైబ్రరీ పైన ఉండేది. సో నైట్ టైం అక్కడ ఏం యాక్టివిటీస్ అవుతున్నాయో మాకు తెలియకపోయేది. సో మేము వాళ్ళని ఒక గ్రిల్ పెట్టియమని కూడా అడగడం వల్ల మాకు ఆ గ్రిల్ రావడము, ఈ స్వచ్ఛ విద్యాలయ కింద డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడము. అలాగే ఒక 4-5 ఎన్జిఓస్ వచ్చాయి. కృషి ఎన్జిఓ అని, అది యుఎస్ నుంచి. వాళ్ళైతే మాకు ఒక లైబ్రరీ ఇచ్చి ఆ లైబ్రరీలో ర్యాక్స్, బుక్స్, అన్ని ఫెసిలిటీస్. సో మేము పిల్లలకు రోజు బుక్స్ ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ డే వచ్చి వాళ్ళతో మళ్ళీ అందులో ఏం స్టోరీ చదివిన అనేది, మ్యాథమెటికల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే ఆ మ్యాథ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏంటంటే, సో ఇట్ వాస్ లైక్ కైనెస్థెటిక్ వాళ్ళకి అవన్నీ చేయించడము. తర్వాత అనిపించింది వీళ్ళకి ఐసీటీ కూడా ఎట్లా డెవలప్ చేయాలి. సో మెల్లగా ఏం చేశానంటే నా ల్యాప్టాప్లో వాళ్ళకి జియో జీబ్రా మీద, ఫోటో మ్యాథ్ మీద ఆ యాప్స్ యూజ్ చేసుకుంటూ నా మొబైల్, ఐప్యాడ్, ల్యాప్టాప్ క్యారీ చేసి వాళ్ళకి మ్యాథమెటికల్ యాప్స్ మీద అవగాహన తెప్పించాను. ఫోటో మ్యాథ్ ఏంటంటే జస్ట్ క్లిక్ చేయగానే క్వశ్చన్ మీద ఆన్సర్ వచ్చేది. ఓ ఎట్లా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఊరికి టీచర్ బోర్డు వే చేయడం కంటే వాళ్ళది వాళ్ళు చూసి నేర్చుకోవడం. సో ఇట్ వాస్ వెరీ న్యూ థింగ్ టు దెమ్. అది చాలా అడ్వాన్స్మెంట్ అనిపించేది. ఇంకోటి అనిపించింది అంటే మెయిన్ గర్ల్కి ఈ నేను ఒక వర్డ్ యూజ్ చేస్తాను, పీరియడ్ పావర్టీ. ఎస్. సో ఆ పీరియడ్ పావర్టీని రెడ్యూస్ చేయడానికి నేను చదువుకునే వరంగల్ పబ్లిక్ స్కూల్ 10th బ్యాచ్మేట్ 1993 ఆ బ్యాచ్మేట్ వాళ్ళందరితో కలిపి 5 years వరకు ప్రాజెక్ట్ మేము చేసుకొని ఫండ్స్ కలెక్ట్ చేసి, సో ఆ 5 years వాళ్ళకి ఎవ్రీ మంత్ దే విల్ గెట్ ది శానిటరీ నాప్కిన్స్. సో అదొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఇస్ ద 2nd year సక్సెస్ఫుల్లీ. అలాగే 10th class ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా పిల్లలు పొద్దున్నే వచ్చేవాళ్ళు. వాళ్ళకి ముందు మన క్లాసెస్ తీసుకునేవాళ్ళు ఎగ్జామ్స్ ముందు. ఇప్పుడంటే కోవిడ్ కాబట్టి రావట్లేదు. అయితే అలాగే అలాగే మళ్ళీ ఒకసారి నేను ఆ సొసైటీ అనే ఒక ఎన్జిఓ ఉండేది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు మాకు బ్రేక్ఫాస్ట్ కానీ వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కానీ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఇలా వివిధ రకాల ఎన్జిఓస్ వచ్చి మనం ఏదైనా అడిగితే కానీ రాదు. సో వాళ్ళని అప్రోచ్ అవ్వడము, ఇలా స్కూల్లో కొన్ని యాక్టివిటీస్ నడుస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు మీ స్కూల్ని మోడ్రన్ సొఫిస్టికేటెడ్ స్కూల్గా మార్చుతూ ఉన్నారు. అలాగే చేస్తున్నాయి. ఎందుకంటే స్కూల్స్ అన్ని కూడా ఎట్లుండే మొత్తం వైట్గా ఉండేది. ఇప్పుడు ఏం చేశాను, మొత్తం కలర్ఫుల్ చార్ట్స్తోని టీఎల్ఎం మెటీరియల్ మొత్తం తీసుకొచ్చేసి, అసలు మా క్లాస్లోకి ఏంటైతే మీకు అయితే డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. ఆ పిల్లలు చేసిన కలర్ఫుల్ చార్ట్స్తోని. అంటే వాళ్ళకి ఒక ప్రైవేట్ స్కూల్ అనుభవం. అంటే ప్రైవేట్ స్కూల్ బస్సులో వెళ్ళి ఆ పిల్లలు ఏం చదువుతారు, మా స్కూల్ కూడా ఇట్లనే ఉంటుంది అని ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లలకి చెప్తుంటారు. కార్పొరేట్ స్టైల్ వాళ్ళు మంచిగా బ్యాగ్స్ వేసుకొని, ఆ స్టీల్ బాటిల్స్ పెట్టుకొని, మంచి యూనిఫామ్ వేసుకొని. సో ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు కూడా ముందుకొచ్చి, సరే మీ స్కూల్ ఇంత బాగుంది కదా అని వాళ్ళు ఒక వాటర్ ఫిల్టర్ అది తీసుకొచ్చారు, మన ఆక్వాగార్డ్ది వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఈ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంటాయి? ఆ పిల్లలు ఏమంటారంటే వాళ్ళకు మంచి ఫుడ్ ఉండి, ఈ రాసుకోవడానికి పెన్ పెన్సిల్ ఉండి, ఇది లేదు అనుకో మంచిగా ఫ్రీగా రాస్తూ ఉంటే వాళ్ళు ఏది కూడా ఇది లేదు మాకు లేదని, ఏదంటే అది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చదువుకోవడానికి ఇచ్చిన మన ఈ ఆపర్చునిటీస్ అన్నీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా ఫాస్ట్గా పికప్ అవుతున్నారు. ఈ మ్యాథ్స్ టేబుల్స్ అందజేయడము, రేపు పొద్దున మేడం ఏం చెప్పబోతుంది అని ఒక అంటే చాలా ఎంత ఉత్సాహంతో వస్తూ ఉంటారు. మంచిగా అనిపిస్తుంది వాళ్ళతో, ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పటికి మీరు ఎన్ని బ్యాచెస్ చెప్పారండి మామూలుగా? ఇప్పటి వరకు 5 బ్యాచెస్ వెళ్ళినాయి. ఆ పిల్లలు చదువుకొని బయటకు వెళ్ళిన పిల్లలు ఎలా కనబడుతుంటే ఇప్పుడు నర్సింగ్కి వెళ్ళారు, ఆల్మోస్ట్ కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నారు, ఆర్మీకి కూడా వెళ్ళారు కొంతమంది పిల్లలు. కానీ అది చాలా తక్కువ పర్సెంటేజ్ వెళ్తున్నారు. ఇంకా పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలని నా ఆలోచన. అంటే ఎంతో కొంతమంది బయటకు వస్తున్నారు, గతంలో లేనంతగా ఇప్పుడు మంచిగా పిల్లలు బయటకు వస్తారంటారు. మీ విజన్ ఏంటి మేడం? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక గోల్ ఉండాలి.
ఈ మధ్య పిల్లలు గోల్ ఉండట్లేదు. ఆ గోల్ ఓరియంటెడ్ వేలో వాళ్ళు ముందుకెళ్ళాలి. లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి, అవి వాళ్ళు ఎవరు చూడట్లేదు. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు అదే అనుకుంటున్నారు ప్రపంచం. ఇంకా ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోకి వెళ్తే చదువుతోనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అట్లీస్ట్ అక్కడ ఊర్లో ఉన్నా కూడా వ్యవసాయం చేసి కూడా బతకొచ్చు, కానీ వాళ్ళు అటువైపు కూడా వెళ్ళట్లేదు. సో ఈ మధ్య యూత్ అంతా వేరే దారిలో పడుతున్నారు. సో వాళ్ళకి అట్లీస్ట్ ఎడ్యుకేషన్ సైడ్ అయినా, అగ్రికల్చరల్ సైడ్ అయినా ఏదో ఒక విధంగా వాళ్ళకు ఒక గోల్ సెట్టింగ్ ఉండాలనేది నా ప్రయత్నం. తర్వాత ఇంకా చాలామంది టీచర్స్ ఉన్నారు కదా, ఆ టీచర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటుందా? టీచర్ అనేవాడు ఎలా ఉండాలి? టీచర్ అనేవాడు ఎప్పుడు కూడా ముందుండి నడిపేయడం కంటే వాళ్ళతో పాటు ఉండి ఎక్కువ మనం ముందుండాలి. మన వెనుక వాళ్ళు ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడం కంటే వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని చేయడం, వాళ్ళతో పాటు నేర్చుకోవడం. మీరు నేర్చుకోండి, నేను నేర్చుకుంటాను. సో మనం చెప్తేనే అయిపోదు, మనం కూడా చేసి చూపించాలి. సో టీచర్స్ అందరు కూడా ఎట్లా అనుకోవాలంటే వాళ్ళకు ఒక గోల్ సెట్టింగ్. జస్ట్ మనం పొద్దున్నే స్కూల్కి వెళ్ళామా, చదువు చెప్పామా, వచ్చామా కాదు. వాళ్ళు జీవితంలో ఏమవ్వదలుచుకున్నారు దాని మీద కష్టపడండి. దాన్నే ఎక్కువ కలలు కనండి. అబ్దుల్ కలాం అన్నట్టు డ్రీమ్. సో ఆ డ్రీమ్స్ ముందు వాళ్ళకు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కంపల్సరీ అచీవ్ అవుతారు. విదౌట్ ఎ డ్రీమ్ ద గోల్ కెనాట్ బి అచీవ్. ఇప్పుడు మీరు పనిచేసేటటువంటి ఊర్లో రాజకీయ నాయకులు కూడా ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, సర్పంచ్లు, ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళందరి సహకారం, తర్వాత గ్రామస్తుల సహకారం మీ పాఠశాలకు ఎలా ఉంది? ఉందండి, మంచిగానే వస్తారు. గ్రామస్తుల సహకారం మాత్రం చాలా ఉంది. నేను కొంచెం పొలిటికల్గా అంటే నాకు ఐడియా లేదు. వాళ్ళందరితో ఎప్పుడు ఎక్కువ వాళ్ళు వస్తూ ఉంటారా స్కూల్కి ఎప్పుడైనా? లైక్ సర్పంచ్ గారు లేదంటే సర్పంచ్ గారు వస్తారు. మాకు సర్పంచ్ అంటే కార్పొరేటర్ వస్తుంటారు. ఆయన చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మేము చేసే పనులు అన్నిట్లో కూడా ఆయన సహకారం మంచిగా ఉంటుంది. మేడం, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్స్ అంటే బడ్జెట్ స్కూల్స్ అని నా ఉద్దేశం. కార్పొరేట్ అంటే టాప్ మోస్ట్లో ఉండేటటువంటి స్కూల్స్. అక్కడ ఉండేటటువంటి పిల్లలకి చెప్పే టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనుకోండి, రోబోటిక్స్ అనుకోండి, తర్వాత గూగులింగ్, ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా. వీటన్నిటి మీద అక్కడ చెప్తూ ఉంటారు. తర్వాత బడ్జెట్ స్కూల్స్ వాళ్ళు కొద్దిగా ప్రయత్నం చేస్తారు. మన గవర్నమెంట్ స్కూల్స్కి అసలు అలాంటి అవకాశం ఏదైనా ఉందంటారా, లేదంటారా? టీచర్స్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను అంత గ్లోబల్ టీచర్గా అంత అక్కడ చదువుకొని అక్కడ నేర్చుకుని అని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కదా. సో ఐఎమ్ కాల్డ్ యాజ్ ఎ గ్లోబల్ టీచర్. ఏదో చదువుకొని వచ్చేసినా అనేది కాదు కదా. సో అక్కడ నుంచి వచ్చినాక అనిపించింది, సో ఇక్కడ ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ ఐసీటీని స్కూల్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి ఒక 5 days వర్క్షాప్ వెళ్ళాను నేను ముంబైకి. అక్కడ ఎడ్యుకేషనల్ డిజైనింగ్ గురించి నేర్చుకున్నాను. ఆ వర్క్షాప్లో నేర్చుకున్నప్పుడు అప్పుడు నాకు ఐసీటీ టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి. సో వాళ్ళు ఏం చేశారంటే టీచర్స్కి క్లిక్స్ ప్రోగ్రామ్ కింద కొన్ని మాకు ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు. సో కొన్ని వాళ్ళ మాడ్యూల్స్ పంపేవారు. ఆ మాడ్యూల్స్ అన్ని పిల్లలతో చేయించేదాన్ని. సో పిల్లలు ఏంటంటే స్కూల్లో ఉన్న సిస్టమ్ మీదే చేసేవారు. వాళ్ళకి ఏంటంటే ఒక సిస్టమ్ మీద 2-3 కూర్చోవడం వల్ల రాకపోయేది. సో దాంతోపాటు ల్యాప్టాప్, మొబైల్, నా ఐప్యాడ్ తీసుకెళ్ళడంతో పాటు ఒక కృషి అనే ఎన్జిఓ ముందుకు వచ్చి మాకు ఒక గూగుల్ హోమ్ అని ఇచ్చింది. సో ఆ గూగుల్ హోమ్ ద్వారా ఏంటంటే పిల్లలు ఇంటరాక్ట్ అవుతారు. సేమ్ లైక్ అలెక్సా. వాళ్ళు క్వశ్చన్ అడగానే ఆన్సర్ చెప్తుంది. ఊరికి టీచర్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా ఉండదు కదా. అప్పుడు ఏం చేశారంటే ఆ పిల్లల్ని హలో గూగుల్ హోమ్, వాట్ ఈజ్ ఆల్జీబ్రా, టెల్ మీ ద టేబుల్ ఆఫ్ 9, అలా క్వశ్చన్స్ అడగడం. అంటే దాని ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఎందుకంటే అలెక్సా అనేది అయినా గూగుల్ హోమ్ అయినా ఇంగ్లీష్లో అడగాలి. సో వాళ్ళకి దాని ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయినాయి. ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలి. సో నేను సబ్జెక్ట్ని, మ్యాథ్ని, సబ్జెక్ట్ అండ్ లాంగ్వేజ్ని దాన్ని కోరిలేట్ చేసుకుంటూ వాళ్ళకి మ్యాథ్స్ ఎట్లా ఇంగ్లీష్లో చెప్పడం మాత్రం స్టార్ట్ చేశాను. సో అలాగే వాళ్ళు ఇంకొకటి నా 10th mates ద్వారా వాళ్ళకి రోబోటిక్స్ పరిచయం చేశాను. వరంగల్లో ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంతవరకు ఏ పిల్లలు కూడా రోబోటిక్స్ లేదు. సో ఒక ప్రౌడ్ టీచర్గా చెప్పగలుగుతాను. మా స్కూల్లో మాత్రం 2 నేర్చుకుంటున్నారు రోబోటిక్స్. ఒక అమ్మాయి 10th అయిపోయింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సో ఎవరైతే పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని, ఇప్పుడు ఆ అబ్బాయి సుశాంత్ అనే అబ్బాయి ఒక 3 levels క్రాస్ అయ్యాడు, 6.
సో వాళ్ళని ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేసి ఆ అబ్బాయికి కావాల్సిన రోబోటిక్ కిట్స్. సో నేను కూడా అలా వాలంటీర్ అవ్వడం, నేను నేర్చుకొని. సో ఎందుకంటే అతను ఇప్పుడు ఇంతకుముందు అంటే వెళ్ళేవాడు ఆఫ్లైన్ క్లాసెస్కి, అక్కడికి ఇన్స్టిట్యూట్కి రోబోటిక్స్. ఇప్పుడు కోవిడ్లో ఉంది కాబట్టి నేను కూడా ఒక వాలంటీర్గా కొన్ని నేర్చుకొని వాడికి ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవడం. అలాగే మళ్ళీ ఇప్పుడు కోవిడ్ టైంలో పిల్లలందరూ ఇంట్లో పుట్టిన వాళ్ళతో కూడా కొన్ని ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం 10th మేట్స్. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు లేవు కానీ ఉంటాయో అనే ఆలోచనతోనే ఆ పిల్లలకు కూడా రోజు ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడము. సో ఈ ఐసీటీ కింద వాళ్ళకి రోబోటిక్స్, ఆన్లైన్ క్లాసెస్, ఈ గూగుల్ హోమ్, ఇవన్నీ వాళ్ళకి ఇన్నోవేటివ్ మెథడ్స్లో చెప్పడము స్టార్ట్ చేశాను. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏమన్నా పిల్లలకి అవగాహన కలిగిస్తున్నారా? ఇదే క్రమంలో మనం క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి దాని మీద రీసెర్చ్ చేయడము, అంటే సర్చ్ చేయడము, గూగులింగ్ ఎట్లా చేయాలి, గూగుల్ చేస్తే అసలు అది ఎట్లా యూజ్ అవుతుంది మనకు ఫ్యూచర్లో, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపార్టెన్స్ అనేది మాత్రం కంపల్సరీ మ్యాథ్స్ క్లాస్ జరిగినప్పుడు ఆ రెండు జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు? వాళ్ళు ఏమనుకునేవారంటే ఒక బుక్, బ్లాక్ బోర్డ్, నోట్బుక్, టెక్స్ట్ బుక్ కాదు, వాళ్ళకి ఇవన్నీ గ్యాడ్జెట్స్తో చదువుకుంటున్నాము, ప్లస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ మాకు వస్తున్నాయి. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పిల్లలతో మాట్లాడి ఇవన్నీ మా స్కూల్లో లేవే, ఓన్లీ ఒక ప్రొజెక్టర్ పెడతారు, జస్ట్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తారు, చదువుతాం వచ్చేసాం. కానీ మీ స్కూల్లో ఇంత ఇంటరాక్టివ్ మోడ్లో మీ టీచర్స్ ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్తో మాట్లాడడం, వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ బ్యాక్ స్కూల్కి వచ్చినప్పుడు నాతో షేర్ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ కనబడుతుందో వాళ్ళ మొహంలో, చాలా మంచిగా అనిపిస్తుంది అప్పుడు. నిహార్ గారు, ఇప్పుడు మామూలుగా ఒక టీచర్ అంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే టీచర్కి విద్యార్థులకి చదువు చెప్పి ఇంటికి వెళ్ళిపోవడంతో పాటు గ్రామ స్వరూప స్వభావాల్ని మార్చేటటువంటి బాధ్యత కూడా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చేసేవాళ్ళు, వాళ్ళకి అక్కడ సామాజిక దురాగతాలు ఉంటాయి. కొంతమందికి క్షుద్ర శక్తుల మీద నమ్మకాలు, క్షుద్ర పూజల మీద నమ్మకాలు, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. అట్లాంటివి ఏమన్నా మీకు ఎప్పుడైనా ఎదురయ్యా? వాటి మీద ఏమన్నా పోరాటం, లేదంటే వాళ్ళని అవేర్నెస్ కోసం ఏమన్నా పనిచేశారా మీరు? కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మా స్కూల్ చుట్టుపక్కల. ఎందుకంటే నేను ఓన్లీ ఒక కాంపౌండ్లో, స్కూల్ కాంపౌండ్లోనే వర్క్ చేయకుండా ఈవెన్ ఆ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఆ పేరెంట్స్తో మాట్లాడేదాన్ని. ఈవెన్ అట్లీస్ట్ స్కూల్ అవర్స్ తర్వాత కూడా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసేదాన్ని. సో ఈ అడోలసెంట్ కిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళకి ఒక స్టిగ్మా అనేది ఉంది. ఏంటంటే ఈ స్కూల్లో చైల్డ్ మ్యారేజెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్, నాట్ చైల్డ్ మ్యారేజెస్ ఎగ్జాక్ట్లీ, ఎట్లా చెప్పాలంటే 10th అవ్వగానే వాళ్ళకి మ్యారేజెస్ చేసుకోవడం, ఎట్లా 18 years అవ్వకముందే. సో అలాంటి ఒక కేసు జరిగింది మా స్కూల్లో. జరిగినప్పుడు మేము అక్కడికి ఆ గుడిలోకి అమ్మాయి వెళ్ళి పెళ్లి చేసుకుంటూ ఉంటే మేము వెళ్ళి ఆపడం జరిగింది అక్కడ. అప్పుడు ఇమీడియట్ కార్పొరేటర్కి కాల్ చేయడము, ఉన్న విలేజెస్ కాల్ చేయడం, ఇమీడియట్గా వెళ్ళిపోయినాం. ఆ స్కూల్లో అసలు మేము ఆలోచించలేదు, వర్కింగ్ టైమా, మనం స్కూల్ కాంపౌండ్ అలా ఆలోచించండి, వెళ్ళి మ్యారేజ్ ఆపడం ద్వారా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు అనిపించింది ఐ షుడ్ బి ఏ సోషల్ వారియర్ అనిపించి, సో వాళ్ళకి సోషల్ ఎవిల్స్ మీద ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇంకో పిల్లల అడల్ట్స్ మీద ఈ ఇన్ఫాక్చుయేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ సూసైడల్ అటెంప్ట్స్ మీద, వాళ్ళ మీద ఎట్లా అంటే కెరీర్ కౌన్సిలింగ్ చేయడం, సో టైం మేనేజ్మెంట్ తర్వాత ఇవన్నీ ఎట్లా చేయాలనేది, వీళ్ళకు డైవర్షన్ ఆఫ్ మైండ్ లేకుండా ఎక్కువ ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళ లైఫ్ మీరు అన్నట్టు టైం మేనేజ్మెంట్, ఒక గోల్ సెట్టింగ్, ఈ కోర్స్ తర్వాత ఏం చేయొచ్చు, సో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ప్రొవైడ్ చేసేదాన్ని అలా. మేడం, ఇప్పుడు మీరు చేసేటటువంటి పనికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇంత అంకిత భావంతో పనిచేయడం అనేది అసంభవం. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. మరి ఆడవాళ్ళకంటే ఒక రిస్ట్రిక్టెడ్ ఇది ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ అవసరం ఉంటుంది అనుకుంటాను నేను. సో మీకు ఫ్యామిలీ ఎలా నిలబడ్డది మీ వెనక? ఫ్యామిలీ సపోర్ట్ లేని ఇంత దూరం వెళ్ళకపోయేదాన్ని కావచ్చు. ముందు నాకు ఒకటి ఉండేది, నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సో లైక్ టామ్ బాయ్గా పెరిగాను. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా సమానం. సో హీ బ్రాట్ అప్ ఇన్ అ వే దట్ యూ షుడ్ బీ డేర్ ఇనఫ్ టు ఫైట్ విత్ వాట్ ఎవర్ యు ఆర్. అంటే ఒక ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీలో పెరిగాను కాబట్టి ఆయన నీడగానే ఎక్కువ ఉంటాను. సో అలా ఆయన ఈ కోర్స్ నీకు బాగుంటుంది, ఈ ఉద్యోగం నీకు బాగుంటుంది, ఈ లైఫ్ స్ట్రాటజీలో వెళ్తే బాగుంటుంది అనిపించింది. నిజంగానే అది జరిగింది. తర్వాత ఆయన
అనుకున్నారు తను సమాజ సేవ చేయాలనుకుంటే ఒక టీచర్కి వెళ్తే బాగుంటుంది అని అనిపించింది తను. తర్వాత నన్ను ఎంకరేజ్ కూడా చేశారు, గ్రూప్స్ రాయమన్నారు, ఇంకా ముందుకు వెళ్ళమన్నారు. కానీ నాకు ఎందుకో ఈ టీచర్ జాబ్లోనే ఆ పిల్లలతో ఉండేవరకు నాకు అక్కడి వరకు నేను ఆగిపోవడం అంటే ఆ పిల్లలు మెయిన్ చేయబట్టి తను చాలా ఎంకరేజ్ చేసేవారు, గ్రూప్స్ రాయమ్మా ఇంకా మంచి ఉద్యోగాలు చేయవచ్చు, నీకు ఇంకా టాలెంట్ ఉంది. ఫ్రెండ్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు, ఫ్యామిలీ కూడా బాగానే ఉన్నారు. మా ఇంట్లో కూడా మా హస్బెండ్ కూడా వెళ్ళు, నువ్వు ఇంకా చదువుకోవాలనుకుంటే చదువుకో, ఇంకేం చేయాలన్నా కూడా చదువుకో, ఎందుకంటే నువ్వు చదువుకున్నదంతా నీ స్కూల్ పిల్లలకే కదా చేసేది అని బాగానే ఎంకరేజ్ చేశారు. తర్వాత ఇద్దరు పిల్లలు కూడా మంచి సపోర్టివ్గా ఉంటారు, చాలా ఫ్రెండ్స్గా ఉంటాం మేమైతే. అమ్మ అని అట్లా ఏం అంటే స్ట్రిక్ట్గా ఉండదు మా ఫ్యామిలీ. నేను కూడా ఒక స్ట్రిక్ట్ ఫ్యామిలీలో, అంటే చాలా మంది ఏమో డిఫెన్స్ పర్సనల్ ఫ్యామిలీలో చాలా స్ట్రిక్ట్గా పెంచుతారు, అంటే ఆ స్ట్రిక్ట్నెస్తో పాటు ఫ్రీడమ్ కూడా ఇస్తారు. దే గివ్ యూ అన్ ఆపర్చునిటీ దట్ యూ కెన్ డూ, యూ కెన్ ఫ్లై, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో అదే నా పిల్లలకు కూడా చెప్పాను, ఐ హ్యావ్ గివెన్ దెమ్ ఎ ఫ్రీడమ్ టు చూస్ దేర్ ఓన్ కెరీర్, ఓన్ ఎడ్యుకేషన్, ఓన్ లైఫ్. సో ఏంటంటే మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉండడం వల్ల కూడా నేను యుఎస్ వెళ్ళడము, తర్వాత స్కూల్లో ఆఫ్టర్ అవర్స్ కానీ, ఇంకా నేను ఇప్పుడు చదువుకునే కోర్స్లో అసైన్మెంట్స్, పోర్ట్ఫోలియోస్ అన్నీ ఏమేమో ఉంటాయి. ఇట్ మే బీ డిస్టెన్స్ కోర్స్, బట్ ఇవన్నీ రాయడానికి, ఇవన్నీ టైం స్పెండ్ చేయడానికి కూడా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అది ఎల్లప్పుడూ ఉంటుంది, ముందు కూడా ఉంటుంది. అలాగే నిహారిక గారు టీచర్గా ఉండడం అంటే నిత్య విద్యార్థి అంటారు. ఒక నిత్య విద్యార్థి మాత్రమే నిజమైనటువంటి టీచర్, ఎప్పటికీ చదువుకుంటూ ఉండాలి కదా. సో మీరు కూడా మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందాక ముంబైకి వెళ్ళి నేను ట్రైనింగ్ చేశాను కదా, ఎడ్యుకేషన్ డిజైన్ గురించి. ఇట్లాంటివి ఇంకా ఎక్కడెక్కడ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? నేను 2017లో ఎన్సీఆర్టీకి ఒక 5 days జియోజీబ్రా యాప్ మీద వర్క్షాప్ చేశాను. అక్కడ ఆల్ స్టేట్స్ నుంచి టీచర్స్ వచ్చారు. సో ఆ జియోజీబ్రా యాప్ని కూడా ఒక మ్యాథమెటికల్ యాప్ అది. సో అక్కడ జియోజీబ్రా యాప్ మీద మేము వర్కౌట్ చేసి తర్వాత స్కూల్కి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. నెక్స్ట్ 2019లో టీచ్ టు ఇగ్నైట్ అనేది USIF ద్వారా ఒక 3 days కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ ఫ్లై హై విత్ టెక్నాలజీ అని ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి పిల్లల్ని ఇట్లా టెక్నాలజీ ఎట్లా స్కూల్లో యూజ్ చేయవచ్చు, ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేను ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మాడ్యూల్ అని వొకేషనల్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ అని ఒక 3 months ఒక మాడ్యూల్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో. అలాగే 2020లో మన కోవిడ్ టైంలో ఇంట్లో ఒట్టికి నేను కూర్చోకుండా ఏం చేశానంటే ఆల్మోస్ట్ మూవ్ కోర్సెస్ ఒక 35 to 40 చేశానండి. ఆల్ ఆన్లైన్ కోర్సెస్, మ్యాసివ్ ఆన్లైన్ కోర్సెస్ అని ఉంటాయి. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఈ టెక్నాలజీని ఇంకా ఎట్లా ఇప్పుడు నేను అన్నట్టు గూగుల్ హోమ్, ఫోటో మ్యాథ్, ఇదేంటి రోబోటిక్స్, అలాగే జియోజీబ్రా, ఇలాంటి చాలా టెక్నికల్ థింగ్స్, టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకొని పిల్లల్ని ఇంకా మ్యాథమెటిక్స్ ప్లస్ లాంగ్వేజ్ని ఎట్లా డెవలప్ చేయాలని, ఇంకా ఆ క్రమంలో అనుకోకుండా ఇంకొక ఆపర్చునిటీ కూడా వచ్చింది. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్లో డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ జాయిన్ అయ్యాను. సో ఇప్పటి వరకు కూడా ఏ ఇయర్ కూడా ఆపకుండా ప్రతి ఒక్కటి నాకు నా స్కూల్కి ఏది, నా సర్వీస్లో ఏది ఇంపార్టెంట్, నా పిల్లలకి ఏది ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంకా నేను ఏం చెప్పగలని, ముందు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎట్లయితే సబ్జెక్ట్గా, తర్వాత నేను సైకాలజీ ఎడ్యుకేషన్ ప్లస్ ఇప్పుడు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, తర్వాత అవకాశం వస్తే ఇంకా కొన్ని మూవ్ కోర్సెస్ ద్వారా కూడా టెక్నాలజీ నేర్చుకున్నాను. మీరు టీచర్గా చేరినప్పుడు ఇంటర్మీడియట్తో చేరారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మీరు ఏమేం చదివారో చెప్పండి నాకు. ఫస్ట్ నాకు మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి మ్యాథ్స్ కంపల్సరీ ఉండాలి. దానికి ఏం చేశారు? ఇంగ్లీష్, MA ఇంగ్లీష్ చేశాను. రైట్. ఇంకొకటి మధ్యలో మర్చిపోయాను, ఇంగ్లీష్ని ఇంకా కొంచెం దాని మీద పట్టు రావాలని ఐ డిడ్ PGCTU DT ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఒక 2 years కోర్స్ చేశాను. అందులో కూడా టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మీద. దాని తర్వాత ఇగ్నోలో B.Ed అండ్ M.Ed చేశాను. యుఎస్లో ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేశాను. ప్రస్తుతం మాత్రం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మైసూర్ యూనివర్సిటీలో చదువుతున్నాను. కాబట్టి మిమ్మల్ని చూస్తే స్కూల్ పిల్లలందరూ ఒకటే అంటారేమో, 100కో 1,00,00,000 ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మాస్టారు అని. సో అది చూడండి, అంటే పట్టుదల, కృషి, అంకిత భావం, ఏదన్నా చెయ్యాలి అనేటటువంటి తపన, కాంక్ష బలీయంగా కనుక ఉన్నట్టయితే మనిషి ఏ స్థానం నుండి ఏ స్థానానికి వెళ్తారో. ఒక ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒక ఉపాధ్యాయునిగా తన కెరియర్ని స్టార్ట్ చేసినటువంటి నిహారిక గారు ఈరోజు ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ప్రపంచం గర్వించదగ్గటువంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో కూడా
వెళ్ళి అక్కడ తన లెక్చర్స్ని పేపర్స్ని సబ్మిట్ చేయటాన్ని మనం చూసాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులు కనీసం ఊహించటానికి కూడా అవకాశం లేనటువంటి రోబోటిక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, తర్వాత గూగుల్ హోమ్స్ కానివ్వండి, ఇవన్నిటితో పాటు వాళ్ళకి ప్రేరణ కలిగించడానికి బయట నుండి స్పీకర్స్ని తీసుకొచ్చి మోటివేషనల్ క్లాసెస్ ఇవన్నీ ఇప్పించి సామాజిక దురాగతాల మీద పోరాడుతున్నటువంటి తౌటం నిహారిక గారిని ఈరోజు వరంగల్ టీవీ పరిచయం చేయడం గర్వంగా భావిస్తుంది. నిహారిక గారు, భవిష్యత్తులో మీరు మరింత మంచి మంచి అచీవ్మెంట్స్ చేయాలని కోరుకుంటూ మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు, నమస్కారం.